హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిరూపాస్ కిచెన్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. అండ్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వ్లాగ్ అనమాట, మార్నింగ్ టు ఈవినింగ్. అయితే ఈ వ్లాగ్లో వచ్చేసి మేము కొన్ని ప్లేసెస్కి వెళ్ళాము. ఆ ప్లేసెస్ పిక్స్ అయితే నేను లాస్ట్లో యాడ్ చేశాను, ఒకసారి చూడండి. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చట్నీ చేస్తున్నాను. ఇది వచ్చేసి పల్లీలు పచ్చిమిర్చి ఫ్రై చేసేస్తున్నాను అనమాట, పల్లీ చట్నీ కోసం. ఇది వచ్చేసి అల్లం చట్నీ కోసం. సో మనకి ఒకటే చట్నీ అయితే ఎక్కదు కదా, అందుకనే పల్లీ చట్నీ అండ్ అల్లం చట్నీ రెండు చేసి పెడతాను. మనం చాకుతో కంటే ఇలా స్పూన్తో గ్రేట్ చేసుకున్నాం అనుకోండి, అల్లాన్ని పైన స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది, మనం ఎక్కువ శ్రమ లేకుండా. తర్వాత ఇక్కడ అల్లం చట్నీ కోసం ప్యాన్ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని మనం కొద్దిగా ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అయితే కొంచెం దూరగానే ఫ్రై అవ్వాలి, ఎక్కువ మాడిపోయేంత వరకు ఉంచుకోకూడదు, ఎందుకంటే టేస్ట్ అనేది అసలు బాగోదు మాడిపోతే. ఇవి కొద్దిగా దూరగా ఫ్రై అయిన తర్వాత మనం ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా మనం దూరగానే ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ బ్లాక్గా అవ్వకుండా చాలా లైట్గానే ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అల్లం తీసుకుంటామో అదే కప్తో బెల్లం కూడా తీసుకోవాలి. అలా అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది, ఈక్వల్గా వస్తుంది అన్నమాట. ఇవి కొంచెం దూరగా ఫ్రై అవ్వాలి. అయితే ఈరోజు మేము వచ్చేసి కొంచెం బయటకు వెళ్ళాము, షాపింగ్ అని చెప్పేసి వెళ్ళాము. షాపింగ్ పిక్స్, షాపింగ్ అయిన తర్వాత బయట కొద్దిగా ప్లేసెస్కి వెళ్ళాము, వేరే ప్లేసెస్కి. సో ఆ ప్లేసెస్ పిక్స్ కూడా యాడ్ చేశాను, ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి, ప్లెజెంట్గా ఉంటాయి అన్నమాట ప్లేసెస్. చూడండి, ఇక్కడ కొద్దిగా ఇవి ఫ్రై అయినాయి కదా. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుని దీనిలో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. దీనిలో వాటర్ వేసుకుని చూసారు, ఒకసారి మిక్స్ చేసుకుని ఇది కొద్దిగా ఉడకాలి, వాటర్లో ఉడకాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఏ కప్పుతో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకుని దీనిలో వేసుకోవాలి. వేసుకుని ఇది బాగా ఉడికించుకోవాలి, దగ్గరికి అయ్యేంత వరకు ఉంచుకోవాలి. చూసారా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ చేసేసుకుంటే వేడిగా అల్లం చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇది మీకు దోశల్లో కానీ, గారెల్లో కానీ, లేదా ఇడ్లీ కానీ ఏం చేసుకున్నా, ఎలాంటి టిఫిన్లో కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఇది వచ్చేసి నేను అయితే దోశలకు వేసాను అన్నమాట, నైట్ నానబెట్టాను. సో దోశలకు వేసిన పిండి అంటే మొత్తం కూడా మనం యూజ్ చేయలేం కదా, అందుకని నేను ఈరోజు కొద్దిగా వేరే గిన్నెలో తీసేసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసేసుకుంటాం. డైలీ మనం నానబెట్టుకుని రుబ్బుతునే కంటే ఇలాగా నేను 3 days, ఇది మాకు 3 days వచ్చేస్తుంది అనమాట. సో 3 daysకి ఒకసారి వేస్తూ ఉంటాను. ఒక్కొక్క రోజు ఉప్మా లేదంటే ఇడ్లీ, అలా రోజుకొక టిఫిన్ అన్నమాట. కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి, సాల్ట్ వాటర్ వేసుకుని కలుపుకొని ఇంకా వేసేసుకోవడమే. అంటే దోశలు కొంచెం ఎక్కువగా తింటారని దోశల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే ఇక ముందు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. మన ఛానల్ని డైలీ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇక్కడ మనకి టిఫిన్ అయితే రెడీ అయిపోయింది, దోశలు, అల్లం చట్నీ అండ్ అలాగే పల్లీ చట్నీ. ఇంకా టిఫిన్ చేసేసి బయటకు వెళ్ళాలన్నమాట. ఇది వచ్చేసి షాపింగ్ మాల్కి వెళ్ళాము డ్రెస్సెస్ తీసుకోవడం కోసం. సో కుర్తీస్ అయితే తీసుకున్నాను నేను, చాలా బాగున్నాయి కుర్తీస్ అనేవి. అవి కూడా నేను ఒక వీడియోలో నేను మీకు చూపిస్తాను, ఎలాంటి కుర్తీస్ తీసుకున్నానో ఏంటో అనేది. మేము లాక్డౌన్ తర్వాత ఫస్ట్ టైం అనమాట ఈ ప్లేస్కి వెళ్ళడం. సో ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడికి, లాక్డౌన్ ముందే వెళ్ళాము, తర్వాత అయితే వెళ్ళలేదు ఈ ఘాట్ దగ్గరికి. ఇక్కడ వీళ్ళు అయితే ప్రాక్టీస్ చేసుకున్నారు, వీళ్ళు యూట్యూబ్ కోసం అనుకుంటా, లేకపోతే ఏదో
ప్రోగ్రామ్ కోసం ప్రాక్టీస్ చేసుకుంటున్నారు సడన్గా వచ్చి. ఇది వచ్చేసి ఇక్కడంతా స్టాచ్యూస్ ఉంటాయి, చాలా బాగుంటుంది ప్లేస్. గోదావరి గట్టు పక్కనే ఉంటుంది, మనకు కూర్చోవడానికి బెంచెస్ అవన్నీ కూడా ఉంటాయి. ఎదురుగా గోదావరి కనబడుతూ ఉంటుంది. ఇంకా ఈవినింగ్ టైంలో అలా మనం వెళ్ళామంటే కొద్దిగా మనకు రిలాక్స్డ్గా ప్రశాంతంగా ఉంటుంది. ఇది వచ్చేసి గోదావరి మాత స్టాచ్యూ.